అదే విధంగా ఎవడెవడైతే ఉన్నాడో వాళ్ళందరూ రండి. ఇగో లంబాడి బిడ్డ 6వ శవం, 9వ శవం, ఇలానే చేసుకోండి. 9వ శవం. వీళ్ళ భూములు అమ్మి, వీళ్ళ పుస్తలు తాడమ్మి, వీళ్ళ చుట్టాల దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి మీరందరూ కొడకల్లారా ఫార్చునర్ కార్లు, డిఫెండర్ కార్ల మంది ఈ చావుకు సమాధానం చెప్పు. మధుగా ఈ చావుకు సమాధానం చెప్పు. అరే చెప్తా నా కొడకల్లారా, మంగ్లీకి సమాధానం చెప్పేటోళ్ళారా, మంగ్లీకి సపోర్ట్ ఇచ్చేటోళ్ళారా, ఇన్ని రోజులు మాట్లాడింది గారో ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా స్పందించట్లేదు. ఎస్పీ కూడా రావట్లేదు. బాలాజీ దగ్గర పోతున్నాం, పోగానే మాట్లాడతాం అని చెప్పి 1 లక్ష రూపాయలు కూడా కొట్టించుకున్నాడు బాలాజీ. 1 లక్ష రూపాయలు కొట్టించుకున్నాడు ఆయన. 1 లక్ష రూపాయలు కొట్టించుకున్నాడు బండి. తర్వాత ఫోన్ లేపట్లేదు. ఇక్కడ ప్రధానంగా బాలాజీ దగ్గర పనిచేసిన మధుగన్ దగ్గర భీమనాయకు దీంట్లోకి వెళ్ళి వర్గాల లెక్క విడిపోయినరు. ఈ డెడ్ బాడీ లేచింది ఇదే మైక్రో ఫైనాన్స్. ఏంది 10% వడ్డీ, 15%, 20% అనుకొని అంటే అమాయక గిరిజనులను మోసం చేసి ఆ బాలాజీ నాయక్ గాడు, మధు నాయక్ గాడు ఎన్ని నెలల క్రితం నల్గొండల అరెస్ట్ అయిన విషయం తెలియదా? మళ్ళా మంగ్లీ అంటది నాకు తెలియదు అంటది. దయచేసి చెప్తున్నా తమ్ముడు, నువ్వు ये माइक्रो मीडिया का गेता ప్రధాన నిందితుడైన అంటే నిందితుల్లో ఒక నిందితుడైన బాలాజీ ఇంటిని మొత్తం కాల్చి వేశారు. ఇప్పుడు మేము ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం? వాళ్ళు చెల్లెలు కూడా వచ్చింది, మంగళి వాళ్ళ చెల్లె కూడా వచ్చింది. ఇంద్రావతి వచ్చిందా? ఇంద్రావతి మధుకి ఇచ్చే అమ్మాయి అది. నిజమేనది? మధు వాళ్ళ చెల్లెని చేసుకుంటానేది నిజమేనా? రోజు చెప్తుండు, మాకు అందరికి చెప్తుండు రోజు. ఏమని చెప్పేది? మంగళి వాళ్ళ చెల్లెకి చేసుకుంటున్నా అని. మంగళి వాళ్ళ తమ్ముడు కూడా మల్లెపల్లి ఆఫీస్ కాడ వచ్చి ఆఫీస్ మొత్తం ఓపెన్ చేసి చేపించింది కూడా ఆయనే. మంగళి ఎన్నిసార్లు వచ్చిందమ్మా ఇక్కడికి? ఇక్కడ అయితే మేము చూసింది 3 సార్లు. 3 సార్లు అంటే ఒకసారి ఏం ఫంక్షన్ కి వచ్చింది, మిగతా 2 సార్లు దేనికి వచ్చింది? నైట్ పైసల కోసమే తిరుగుతుండే వాళ్ళు. మధ్య అంటేనే తిరుగుతుందా? నైట్ వచ్చి ఏం లేని ప్రజల్ని చూసుకొని